ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు టాపిక్ ఏంటి అంటే దేవి శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ లలితాదేవి శ్రీచక్రము. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. లలితాదేవి శ్రీచక్రం పైన టాపిక్ అండి ఈరోజు. బుద్ధి బలంతో, మేధాశక్తితో, తర్కణాలతో సామాన్యమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చునేమో కానీ ఆత్మజ్ఞానాన్ని సాధించడం బుద్ధికి సాధ్యం కాదు. ఆత్మవిద్యకు మిగిలిన విద్యలకు ముఖ్యమైన తాత్విక భేదం ఉంది. లౌకికమైన విద్యలలో తెలుసుకోవలసిన విషయం తెలుసుకునేందుకు ప్రయత్నించే వ్యక్తి వేరువేరుగా కనిపిస్తారు. కానీ ఆత్మవిద్య విషయంలో తెలుసుకోవలసినది ఆత్మతత్వము. తెలుసుకునేవారు కూడా ఆత్మవంతులే. ఆత్మ తనను గురించి తానే తెలుసుకుంటుంది. ఇది చాలా చిక్కు సమస్య. ధ్యానం, ధ్యాహ్యం, ధ్యాత ఈ మూడు ఒకటే మానం కొలత. మేయం కొలవవలసినది, మాత కొలిచేవాడు. ఈ మూడు ఒకే స్థితిలో ఉన్నప్పుడు కొలతకే కొలత కావాల్సి వస్తుంది. ఆ తొలి కొలత శ్రీమాత లలితా పరమేశ్వరి. ఈ త్రిపుటిని మేళవించేందుకు శ్రీ లలితా సహస్రనామం మాతృమూర్తిని స్మరిస్తూ శ్రీ మాతృనామంతో ఆరంభమవుతుంది. మాతృభావంతో దేవిని ధ్యానించడం వలన సామాన్యంగా ఇలాంటి ఉపాసనలో సంభవించే ప్రమాదాలు, పొరపాట్లు, తప్పటడుగులు, ఇక్కట్లు రాకుండా శ్రీరామ రక్ష లభిస్తుంది. త్రికరణ శుద్ధిగా శ్రీమాతను నమ్మి ఆరాధించే వారికి ఆమె కారుణ్యము, వాత్సల్యము, అనుగ్రహము తప్పక లభిస్తాయి. శ్రీచక్రము, శ్రీవిద్య, శ్రీమాత ఈ మాటలను చూసి దిగ్భ్రమ చెందాల్సిన పని లేదు. ఇదేదో పరమరహస్యమైన విషయం, ఇది మనకు బోధపడేది కాదు అని తొలగిపోవలసిన అవసరం లేదు. శ్రీమాత మనల్ని అంటిపెట్టుకొని అనుక్షణము మనకు దారి చూపిస్తూ కన్న తల్లిలాగా కాపాడుతూ ఉంటుంది. శ్రీ విద్యలో ఆమె అక్షర రూపాన్ని ధరిస్తుంది. నిజానికి మన నోట వెలువడే ప్రతి అక్షరం మంత్రమే. కానీ పరమేశ్వరి భావంతో పలికినప్పుడు అది మంత్రమవుతుంది. అక్షర ప్రపంచమంతా ఒక చిన్మయానంద బిందువు నుండి ఉదయించింది. చివరకు బిందువులోనే లయిస్తుంది. ప్రణవ రూపంలో పరమాత్మను దర్శించినప్పుడు ఓంకారమే అన్నిటికీ బీజమని బోధపడుతుంది. ఓంకారానికి కూడా తొలి అక్షరమైన ఆకారం నుంచి వాజ్మయ ప్రపంచమంతా ఉదయించి తుదకు కాలంలోనే లయమైనట్లు తోస్తుంది. అలాగే శ్రీరూపంలో చిన్మయిని సాక్షాత్కరించుకున్నప్పుడు ఈ సర్వవర్ణ స్వరూపిణి బిందువులో ఉదయించి సుధా సింధువులో లయించినట్లు గోచరిస్తుంది. శ్రీచక్రంలో రహస్యం ఇదే. శ్రీచక్ర నిర్మాణ క్రమాన్ని పరిశీలించి చూస్తే ఈ విషయము పూర్తిగా బోధపడుతుంది. కొన్ని రేఖలు, కొన్ని రేకులు, కొన్ని కోణాలు, కొన్ని త్రికోణాలు ఏదో ఒక పద్ధతిని అనుసరించి ఒకదానిలో ఒకటి మిళితమై దేని నుంచి వేరు చేసేందుకు వీలు లేకుండా ఉన్నట్లు కనిపిస్తాయి. వీటిని అన్నిటికీ మధ్య దేనికి అంటకుండా అన్నిటికీ కేంద్రంగా ఒక బిందువు గోచరిస్తుంది. ఆ బిందువే సర్వసానందమయ బిందువు. ఆ బిందువు చింది 2 బిందువులైతే 3 బిందువులతో ముక్కోణం ఏర్పడుతుంది. అలాంటి త్రికోణాలు 9 ఏర్పడతాయి. వాటిలో 4 త్రికోణాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయి, 5 త్రికోణాలు అధోముఖంగా ఉంటాయి. పైకి వెళ్ళే 4 త్రికోణాలు పరమేశ్వర స్వరూపాన్ని నిరూపిస్తాయి. క్రిందికి వెళ్ళే 5 త్రికోణాలు పరమేశ్వరి నివాసాన్ని సూచిస్తాయి. ఈ 9 త్రికోణాలు ఒకదానిలో ఒకటి చొచ్చుకొని పోయి మధ్య ఒక బిందువుని ఏర్పరిచినట్లు కనిపిస్తుంది. అదే శివశక్తి సమైక్యం. ఇలా 9 త్రికోణాలు ఏర్పడడం వల్ల బిందువు చుట్టూ
8 మూలాలు ఏర్పడతాయి. ఈ మూలాలను కలిపితే చక్రంలో 3వ ఆవరణం ఏర్పడుతుంది. బిందువు మొదటిది, త్రికోణం రెండవది, 8 కోణాలు 3వ ఆవరణాన్ని నిర్మిస్తాయి. దీనికి వెలుపలి 4వ ఆవరణలో 10 కోణాలు, పిదప ఆవరణలో మరో 10 కోణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత 14 మూలాలతో మరో ఆవరణం కనిపిస్తుంది. ఆ 5 ఆవరణాలు 9 త్రికోణాల వల్ల ఏర్పడతాయి. వీటిని చుట్టి మరీ 2 వలయాలు ఉంటాయి. వాటిలో మొదటి దానిలో 8, రెండవ దానిలో 16 దళాలు కనిపిస్తాయి. ఇంతవరకు మొత్తం 7 ఆవరణాలు ఏర్పడతాయి. వీటి తర్వాత 3 వృత్తాలలో 8వ ఆవరణం ఏర్పడుతుంది. అన్నింటికీ చివర 3 చతురాస్ర రేఖలు ఇంటికి ప్రకారములో శ్రీచక్రానికి 9వ ఆవరణము నిర్మితమవుతుంది. లోపలి బిందువు ఈ విధంగా 9 ఆవరణాలలో సమస్త చక్రాన్ని సృష్టిస్తుంది. ఈ దివ్య నిర్మాణాన్ని వివరించే ఈ క్రింద పొందుపరిచిన చిన్న శ్లోకం సందర్భంగా స్మరించదగినదై ఉన్నది. బిందు త్రికోణ వాసుకోణ దశార యుగ్మ మన్వాస్ర నాగదళ సంయుత షోడాశరం వృత్తాత్రయం చ ధరిణి సదానత్రయం చ శ్రీచక్రమే తదుదితం పరదేవతాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ.